ప్రజల ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తుందని ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేముల పట్టణంలో ఆయన పర్యటించారు. పలుకుల సంఘ మహిళా భవనాల నిర్మాణానికి మంజూరైన ప్రొసీడింగ్ పత్రాలను ఆది శ్రీనివాస్ అందజేశారు. అనంతరం మహిళా సంఘ భవనం, బతుకమ్మ తల్లి దేవాలయం, ప్రహారీ కూడా నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఇక గత ఎన్నికలలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ ముందుకు సాగుతున్నామని తెలిపారు. ప్రజాప్రభుత్వం ప్రజలను అభివృద్ధిలో భాగస్వామ్యం చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. కూడా ఆకలి అన్నం పోయిపోయి అన్నం పెట్టి తల్లి ఆకలి అంటే పెడుతుంది, లేకపోతే ఎక్కడ తినచ్చిపోవచ్చు అనుకుంటుంది. కాబట్టి మనం అడగాలి, పనులు తీసుకోవాలి. భయపెట్టిస్తే భయపడే ప్రభుత్వం కాదు. భయపెట్టించి బెదిరించి చేతి లేకపోతే లేదంటే కాదు. మనం ప్రేమతో చేయించుకోవాలి. ఏ పని అయినా కానీ అడగాలి, చేయించుకునే పరిస్థితి తీసుకోవాలి. ఈరోజు 2014 నుంచి నాంపల్లిలో పెళ్ళై మీ ఇంటికి ఒక కోడలు వచ్చింది. రేషన్ కార్డుల పేరు ఎక్కిందా అమ్మ? ఎక్కిందా? ఓ సంవత్సరానికో 2 ఏళ్ళకో బుడతలు వచ్చిండు మనోడు, లేదో మనవరాలు వచ్చింది మహాలక్ష్మి. ఎక్కిందా అమ్మ పేరు? చేసిరా అమ్మాల పని. మళ్ళీ మనం అధికారంకి వచ్చిన తర్వాత ఈరోజు కోడల పేరు ఎక్కింది, మనోడి పేరు రేషన్ కార్డు వచ్చిందా లేదా? ఇది ఇంద్రమరాజు అవునా కాదు? ఈరోజు అదే కాదు, బియ్యం ఇచ్చిన ఒక్కొక్కరి పేరు మీద, ఆ పిల్లడి పేరు మీద కూడా 6 కిలోలు వచ్చినాయి, ఆ మనోరాల పేరు 6 కిలోలు వచ్చినాయి. ఏం బియ్యం వచ్చింది తల్లి? ఎవరైనా పేదలప్పుడు ఊహించారమ్మ? దేశంలో, ఈ భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో సన్న బియ్యం ఇస్తే కాటి మీద కేవలం రేవంత్ అన్న మన తెలంగాణ లిస్టులో, అది పేదల కోసం. ధనవంతులు తినేటువంటి సన్న బియ్యం నా పేదలు తినాలని చెప్పని ఆలోచనతో ఈరోజు సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం చేస్తే, నేను మొదలైన తర్వాత ఒక గిరిజన కాలనీకి వెళ్ళినా, ఒక దళిత కాలనీకి వెళ్ళిన భోజనం చేయడానికి 2 సార్లు విడివిడిగా వెళ్ళిన. భోజనం చేస్తుంటే పక్కపూట తల్లి కూర్చున్నప్పుడు అడిగిన, ఏం తల్లి ఏమనిపిస్తుందంటే, ఆమె ఏమన్నదంటే, మీ రేవంత్ రెడ్డి సర్కార్ కడుపు చల్లగుండా గతంలో ఒకవేళ నీలాంటి వాళ్ళని చుట్టం వస్తే, మా మేనవాను చిన్నవాపు పెద్దవాడిని వస్తే పిసిపెట్టుకుని ఉరుకుటోళ్ళం కిరాణా దుకాణానికి 1 కిలో 2 కిలో తీసుకొచ్చి వాళ్ళకి ఆ చిన్న బియ్యం పెట్టి మీరు దొడ్డు బియ్యం తింటుంటివి. కానీ ఇప్పుడు మీరు ఇవ్వడం వల్ల మీకు ఇదే బియ్యం, మేము ఇదే బియ్యం తింటున్నాం. ఈ ప్రభుత్వం